హాయ్ హలో సౌజన్య సలైన్ వన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను చిన్న చేపలు అంటే చందమామ బెడసలు తోటి కర్రీ చేస్తున్నాను అనమాట. ఇదివరకు నేను వీడియో కూడా పెట్టాను, కాకపోతే అదొక రకమైన చిన్న సైజ్ అనమాట. ఇవి ఒక మీడియం సైజ్వి. ఇవి కూడా ఎలా తయారు చేస్తాను ఏంటనేది మన వీడియో ప్రాసెస్లో చూద్దామండి. వీటిని ఫస్ట్ మనము నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీనింగ్ కూడా మంచిగా నీట్గా చేసుకోవాలి. ఇలాగ ఓపెన్ చేసేసి దాంట్లో ఉన్న వేస్టేజ్ అన్నీ తీసేసాలన్నమాట. తీసేసి నీట్గా ఉప్పు, కారం, పసుపు, నూనె వేసేసి బాగా కలిపి పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి, చూద్దాం రండి. ఇప్పుడు మట్టి పాత్రలో చేసేదానండి. ఈసారి నేను మామూలు మన డెక్షలోనే చేస్తున్నాను. చూడండి నేను ఎలా తయారు చేస్తాను ఏంటనేది. ఇప్పుడు నూనె వేసేసుకున్నాను. నూనె బాగానే పడుతుందండి. నేనైతే బాగానే సరిపడి నూనె వేసేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలండి. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకోవాలి. ఒక 2 వచ్చేసి పచ్చిమిర్చి చీలికలు చేసి వేసానండి. ఆల్రెడీ అందులో పసుపు వేసాము, కొంచెం పసుపు వేసుకుంటున్నాము. సాల్ట్, పసుపు వేసుకోవాలండి, బాగా వేగుతాయి. ఇవి న్యాచురల్గా దొరికేవండి, మనకి దొరికింది. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పక ట్రై చేయండి మీరు ఈ రెసిపీని అయితే. అల్లం పేస్ట్ కూడా ఫ్రెష్గా వేసుకోవాలండి. అల్లం పేస్ట్ని ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని వేసేసుకున్నాను. ఫ్రెష్గా వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి. ఇది వేగాలి. వేగాక కారం వేస్తాను. చింతపండు పులుసును కూడా నేను పెద్ద నిమ్మపండు సైజ్ అంత తీసుకున్నానండి. బాగానే నానబెట్టేది చింతపండుని కూడా చూపిస్తాను మీకు. నేను కారం అందులో వేసాను, కాకపోతే నేను మళ్ళీ ఓవరాల్గా కూరకు సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు వేసాను. పులుసుని బ్యాలెన్స్ చేసుకుంటూ కారం వేసుకోవాలి. అదేవిధంగా మనం తీసుకున్న క్వాంటిటీని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కారం వేసుకోవాలి. కారం వేసేసాను. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేగిపోయింది. కారం ఎక్కువ వేగాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ కలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ పులుసుని తీసుకున్నానండి. పులుసు కూడా చూపిస్తాను. పులుసు వచ్చేసి పెద్దగా మనకి 100 గ్రామ్స్ అండి. పులుసు నేను పైనకించి పోస్తున్నాను. మొత్తం నీళ్ళు కూడా కలిపేసి ఒకటేసారి పెట్టేసుకున్నాను అనమాట నేను అన్నీ. నెక్స్ట్ ఇది కూడా ఒకసారి కలిపేద్దాం. బాగా ఓవరాల్గా కలిపేసి బాగా మసలాలన్నమాట. మసలాక ఇప్పుడు నీళ్ళు ఏమైనా కావాలంటే వేసుకోండి, ఇంకా మళ్ళీ తర్వాత కలపలేము మనము. ఇప్పుడు నేను ఇది మసులుతూ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే దీనిలోకి మసాలా పట్టుకున్నాను నేను. అదేంటంటే ధనియాలు, కొంచెం అంత జీలకర్ర, ఒక 10 మెంతులు, చెక్క, లవంగాలు వేసేసి పట్టాను. ఇది కూడా నాది ఇంకొక మెథడ్లో, దాంట్లో మొత్తం మసాలాది కూడా చూపించాను నేను. అది చూడండి, ఆ వీడియో చూస్తే నేను కింద లింక్ ఇస్తాను. అది మనం ఎండ్ కార్డ్స్లో ఒక వీడియో పెడతాను దీనికి సంబంధించింది, చందమామ చేపలదే. కాకపోతే అది వేరే చిన్న సైజు అండి, ఇది వేరే సైజు. ఆ మసాలా అనేది సేమ్ యూజ్ చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా మసలాలి. మసలాక మళ్ళీ నీకు చూపిస్తాను నేను. ఇది మనకి జలుబులైనప్పుడు ఈ జ్యూస్ తాగామనుకోండి, మనం చేసుకొని చేపలు తినేసి జ్యూస్ తాగితే చాలా మంచిగా పనిచేస్తుందండి. మూత పెట్టేసి బాగా మసలనిచ్చాం కదా, ఇప్పుడు మూత తీద్దాము. మూత తీసేసి ఒకసారి చెక్ చేద్దాము. ఇది మసులుతూ ఉంది. ఇప్పుడు మనము ఈ ముక్కలను వేసేసుకుందామండి. నూనె, కారము, పసుపు, ఉప్పు వేసి పట్టానండి. పులుసు గిలుసు ఏమీ వేయలేదు ఇందులో నేను. అల్లం పేస్ట్ కూడా ఏమీ లేదు, ఓన్లీ డైరెక్ట్ కర్రీలో వేసిన అల్లం పేస్టే. ఇప్పుడు మనము దీని నుంచి కొంచెం వాటర్ వస్తాయి కదా, ఇవి కూడా వేసేసుకొని జస్ట్ ఒక్కసారి మాత్రం గంటెతో కలిపేస్తున్నాను. ఈ మూమెంట్లో ఉన్నప్పుడే మీకు నీళ్ళు ఏమైనా కావాలంటే వేసుకోండి. నేను ఇంకొంచెం నీళ్ళు వేస్తానండి, ఎందుకంటే ఉడికే వరకు సరిపోతాయి కరెక్ట్గా. ఇప్పుడు ఈ మూమెంట్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోండి. మసిలిందే కదా మనకి చింతపండు కూడా. నాకు ఇంకొంచెం సాల్ట్ పడుతుందండి, సాల్ట్ వేసుకుంటున్నాను. కారం అయితే సరిపోతుందండి. లాస్ట్ ఫైనల్గా కొంచెం అంత గరం మసాలా వేస్తాను.
అప్పుడు సరిపోతుంది కాబట్టి. సాల్ట్ అయితే ముక్కలకు పడుతుంది కాబట్టి ఇప్పుడే వేసేసుకోండి. సాల్ట్ వేసాను. ఇప్పుడైతే నేనేం చేస్తానంటే ఒక్కసారి అట్లా కలిపేస్తాను. ఇంకా తర్వాత కలపమండి మనము. ఇంకా తర్వాత మనము గుడ్డ పట్టుకొని డెక్షని తిప్పుకోవడమేను, అంతే. ఇప్పుడు మూత అయితే పెట్టేసాను. మూత పెట్టేసి మనం మళ్ళా ఇది మంచిగా ఒక 5 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో ఉడకనిద్దాము. ఆ తర్వాత మిగిలిందంతా 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ ఎంత టైం పడుతుంది అంటే నూనె పైకి తేలే వరకు 10 మినిట్స్ అయిపోతుందండి. మొత్తం ఓవరాల్ 15 మినిట్స్ అయిపోతుంది. 5 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో పెడతాను, మిగిలిన 10 మినిట్స్ మాత్రం పూర్తి సిమ్లోనే పెట్టి ఉడికిస్తాను అండి. ఇప్పుడైతే 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెడుతున్నాను. 5 మినిట్స్ అయితే అయిపోయిందండి. నేను సిమ్లో పెట్టేసాను పూర్తిగా. సిమ్లో పూర్తిగా ఎంత టైం పడుతుందో మీకు చూసి చెప్తాను నేను. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిందండి. మనము మూత తీసి చెక్ చేద్దాము మన ఫిష్ కర్రీ ఎలా రెడీ అయిపోయింది ఏంటనేది మనం చూద్దామండి ఒకసారి. ఇప్పుడు ఫైనల్గా మనము కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ప్లస్ ఒక్కసారి చూద్దాము మనము ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడు ఒకసారి కలపొద్దండి, కలిపితే మొత్తం అన్ని ముక్కలు అన్నీ ఇదైపోతాయి. కలపకుండా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం అంత గరం మసాలా వేసుకుందాము పైనకించి. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అండి, అది ఆప్షనల్, వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఇది చిన్న చేపల కర్రీ. తప్పక ట్రై చేయండి మీరు ఫ్రెండ్స్ ఖచ్చితంగా. మరొకసారి ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గరం మసాలా వేసేసి మంచిగా ఒక్కసారి కలిపేసేసుకొని ఫైనల్గా పైనకించి కొత్తిమీర కానీ వేసేసుకున్నట్లయితే మన ఫిష్ కర్రీ చందమామ బెడిసెల కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, మరొకరికి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.